కారణమే గాని రియాజ్ భాయ్ది దయగల హృదయం. అందుకే కొన్నేళ్లుగా వ్యాపారం చేస్తున్న పరిస్థితిలో మార్పు లేదు. ఉదయాన్నే వంట కార్యక్రమంలో అన్నం పూర్తి కావడంతోనే ఆవులకు కుక్కలకు పెట్టేసి వాటికి దండం పెట్టుకుంటాడు. ఆలస్యమైతే అన్నం తయారైందో లేదో చూసేందుకు అవి లోపలికొచ్చేస్తాయి. వాటిని ఎవ్వరూ అదిలించరు. ఆ తర్వాత బుద్ధిగా బయటికెళ్లి వాకిలికి ఎదురుగా ఉండిపోతాయి. అప్పుడు వాటికి ఆహారం పెట్టేసి వాటిని దుకాణానికి తరలిస్తాడు. డబ్బు లేని పేదలు ఎవరైనా తమ పరిస్థితి చెప్పుకుంటే చాలు 5 రూపాయలకి బిర్యానీ ఇచ్చేస్తాడు. అది లేదంటే ఉచితంగానే ఇస్తాడు. నెల్లూరు జిల్లా మండల కేంద్రమైన ఉదయగిరిలో గల ప్రజలకు రియాజ్ బిర్యానీ అంటే తెలియని వారుండరు. ఉదయగిరి ప్రాంతవాసులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వాళ్లు కూడా అతి తక్కువ ధరకు దొరుకుతున్న రియాజ్ బిర్యానీ ఎక్కువగా ఇష్టపడతారు. పేదవాళ్లకు సహాయం చేస్తూ తనకు తోచిన రీతిలో అందరికీ అందుబాటులో ఉంటున్న రియాజ్ బిర్యానీ షాపును గత 12 సంవత్సరాల నుంచి విజయవంతంగా నడిపిస్తూ ప్రజల మన్ననలు పొందారు. 12 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా పోవడమే జరగలేదు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే దొరికే ఈ బిర్యానీ ప్రతి ఒక్కరికి నచ్చుతుందని నిర్వాహకులు రియాజ్ తెలిపారు. ఒక బిర్యానీ ప్యాకెట్ 70 రూపాయలకే ఇస్తాడు. నా పేరు రియాజ్. ఏ ఊరు మీదే? మాది ఉదయగిరి. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాయి బిజినెస్? ఇది 17 సంవత్సరాలు చేస్తున్నాను బిజినెస్. ఎక్కడ పట్టా మిమ్మల్ని 5 రూపాయలు రియాజ్ అంటున్నాయి. దేనివల్ల అంటే ప్రతి ఒక్కరికి కూడా నేను మన అన్నం కావాలన్నప్పుడు వస్తే పిల్లకాయలు వస్తున్నా కానీ 20 రూపాయలు ఇచ్చినా కానీ 15 రూపాయలు ఇచ్చినా కానీ వాళ్ళకు అన్నం ఇచ్చి పంపిస్తూ ఉంటాను. మీరు ఎంత అమ్ముతారు మామూలు బిర్యానీ? బిర్యానీ మామూలుగా 70 రూపీస్, 70 రూపాయలు. 70 రూపాయలు అమ్ముతారు. పేదోళ్ళకి అయితే ఫ్రీగా ఇస్తా ఉంటాం. 5 రూపాయలు ఇచ్చినా 10 రూపాయలు ఇచ్చినా ఎవరు ఇచ్చినా అడుక్కున్న వాళ్ళు ఇచ్చినా. तुम जो अंदर जो पकड़ लो मच्छर कितने आते हैं में सभी कारण बताना गया को कितना पड़ा तो क्या पता आपकी बिरयानी क्या पता गहूँ कितना अच्छा है मच्छर की कितने अच्छा जीते हैं यहाँ जा 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 चलो 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 चाय लगा दो बस आप इधर ही बस चाय मंगाना बेटा Vamos a ver.